హాయ్ ఫ్రెండ్స్, మా ఊరికైతే వచ్చాను. సో మేము వచ్చిన రోజు మా అక్క వాళ్ళు మా ఊరికి దగ్గరలోనే ఉండే. సో వాళ్ళకి కూడా మీరు అక్కడే ఉండండి, యూనో 1 నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం చేన్కి వెళ్ళి రేగిపళ్ళు తెంపుకొని వెళ్దాము అని చెప్తే ఆ రోజు వాళ్ళు ఉండే. సో ఆ వ్లాగ్ ఆల్రెడీ వేశాను. అండ్ దాని నెక్స్ట్ డే సంవత్సరికం రిలేటెడ్ ఒక వీడియో కూడా వేశాను. మా చిన్న మామయ్యది 2వ సంవత్సరికం అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి దాని నెక్స్ట్ డే ఈవినింగ్. ఆల్రెడీ మా అక్క వచ్చినప్పుడే అన్ని రేగిపళ్ళు తెంపేసిండే. సో వాళ్ళు హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు. బట్ మనకు కూడా కొన్ని రేగిపళ్ళు కావాలి కదా, మనం కూడా హైదరాబాద్ తీసుకెళ్దాము అని చెప్పేసి ఈవినింగ్ చేన్కి అయితే వచ్చేసాము. ఆలోపు ఆల్రెడీ మా అత్తయ్య కందికాయలు అయితే తెంపుతున్నారు. ఈసారి 2 రకాల కందికాయలు వేశారు. ఒకటి కొంచెం లావుగుంది, కొంచెం చిన్నగా ఉంటాయి. రెగ్యులర్గా అయితే చిన్నవే ఉంటాయి. బట్ ఇవి కొంచెం లావుగున్నాయి. ఏంటంటే ఉడకబెట్టుకొని తినేటప్పుడు ఫాస్ట్గా తినేయచ్చు, ఎక్కువ మనకి యాస్ట్ కూడా రాదు తినేటప్పుడు. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా రేపు హైదరాబాద్కి వెళ్తాము అనగానే మా అత్తయ్య చేనుకి వెళ్ళి, చేనులో ఏది ఉన్నా సరే, అంటే ఇప్పుడు కందికాయలైనా అనపకాయలైనా రేగిపళ్ళైనా పచ్చి శనగలైనా ఏదైనా సరే అన్నీ తెంపి పెడతారనమాట. తీసుకెళ్ళు, మీ డాడీకి ఇష్టం, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారని చెప్పేసి ఎవరైనా తోడుంటే తీసుకెళ్ళి అన్నీ తెంపుకొని తీసుకొని వస్తారు. ఎవరు లేకపోయినా సరే మా అత్తయ్య ఒక్క అమ్మాయినే తెంపుకొని తీసుకొని వస్తుంది. కొంచెం చలి ఉందని చెప్పేసి చలి మంట వేసుకొని మా బావ కూర్చున్నారు. ఇక్కడ పిచ్చి మొక్కలాగా పెరుగుతుందని నేను అనుకున్నాను, కానీ మా అక్క వాళ్ళ పాప చెప్పాక తెలిసింది ఇది న్యాచురల్ లోఫా అని. చూడండి, పైన పిక్ పెట్టాను కదా, మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మనం బాడీ న్యాచురల్ స్క్రబ్బర్ లాగా యూస్ చేసుకోవచ్చు. మా అక్క వాళ్ళ పాప చెప్పేంత వరకు నాకు తెలియదు అసలు ఇది ఆన్లైన్లో కూడా ఉంది అని. మొన్న మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్ చేశాను కదా, సో తనే అప్పుడు చెప్పింది ఇది న్యాచురల్ స్క్రబ్బర్ మాసి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుందని. సో ఆ రోజు అసలు ఆ ప్లాంట్ ఎక్కడ ఉందో చూడలేదు. బట్ నేను డే ఆఫ్టర్ టుమారో వచ్చిన రోజు అక్కడ మొక్క కనిపించింది, అందుకే వీడియో క్లిప్ తీశాను. ఇట్లా గట్టి ఎక్కువ గట్టి ఉన్నాయి తీసుకుంటే మనకు హైదరాబాద్కి తీసుకెళ్లే వరకు ఎట్లా అంటే ఎక్కువ పండుగ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇందాక రాళ్ళు అయితే వచ్చినాం, చూసి ఎంతగానో ఉన్నాయి. చాలా ఉన్నాయి, అటు సైడ్ వెళ్తే కూడా చెట్లు చాలా ఉన్నాయి మా దగ్గర. కానీ ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. నిన్న మా అక్క వాళ్ళతో కూడా వచ్చినాము. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇన్నిగానమే ఉన్నాయి. న్యాచురల్ ఇక్కడ ఫ్రెష్గా తింటేనే చాలా బాగుంటాయి. ఇక ఉన్నాయి, అస్సలు పురుగు కూడా పట్టలేదు వీటికి. ఒకటి పడతా పట్టలేదు. చూడండి ఎన్ని గనం ఉన్నాయి, ఒకసారి ట్రై చేస్తా. పడుతున్నాయి బా, వీళ్ళు వెళ్ళి పైకో చూడండి, వాళ్ళు చూపి ఇక్కడ కమియర్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా ఉన్నా కచ్చిగా ఉన్నా పర్వాలేదు, కానీ టేస్ట్గా ఉంటాయి. ఎక్కువ ఒగురు ఉన్నాయి. చూడండి ఇవి చూడడానికి ఇట్లున్నాయి, కానీ నాకైతే ఇవి నచ్చుతాయి. ఎందుకంటే వెళ్ళినాక ఇవి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఓ ఎన్నిగానం చూపి, వాడు చూడు ఎన్నిగానం ఉన్నాయి. చూడండి ఎన్నిగానం ఉన్నాయి. నేను కొట్టినా కూడా ఒక్కడు కూడా వాడాలి కింద. ఒకటి కొట్టురా సిద్ధు, కొట్టు, రౌతు తీసుకొని కొట్టు. ఒకటి ఇంకో కొట్టు. పడ్డాయి, కొన్నే పడ్డాయి. ఇంకో ఆడ చెట్టు ఉంది, ఇది ఉంది. అటు సైడ్ ఆ చెట్టు కనిపిస్తుందా, చింత చెట్టు, అది అక్కడ ఉన్నారు పిల్లలంతా. కందికాయలు మా అత్తమ్మ వాళ్ళు తెంపుతారు, పిల్లలు మా అత్తమ్మ వాళ్ళందరూ. నేనేమో మా సిద్ధుని తీసుకొని రేగిపళ్ళ దగ్గర వచ్చింది. మా అత్తమ్మ అయితే చాలా ఫాస్ట్ చేస్తుంది. మేమైతే ఇంకా గిన్నె ఏరినాం. ఎంత ఒక 5 నిమిషాల్లో గిన్నె ఏరినాం మేము. అంటే హైదరాబాద్లోకి 50 రూపాయలు అయ్యి అనుకోండి. ఇట్లా వచ్చి ఇక్కడ ఏం లేవు, నార్మల్గా ఇవి లీవ్సే, గలీజ్ ఏం లేదు ఇక్కడ. మనం వచ్చినప్పుడు ఫ్రెష్ అప్పుడే కనిపిస్తాయి కాబట్టి తొక్కుట్లో ఎక్కువ కూడా ఉండవు. ఇంకో మొత్తం చుట్టుముట్టు మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు మొత్తం ఇదే. చీకటి అయ్యడానికి వచ్చేస్తుంది, 5 o'clock అయింది. కానీ ఎందుకో ఈరోజు వాన ముగ్గులు కూడా ఉంది, కొంచెం వెదర్ కూడా ఇట్లుంది డల్గా. వచ్చేసిర్రా మీరు అప్పుడే? ఉదయ్ ఏం చేస్తున్నావు నాన్న? తెంపమంటే కూర్చున్నావు. ఇగో కొన్ని కాటన్ ఇక్కడే మిగిలిపోయినాయి, మనం తెంపుకొని పోదాం అనిపిస్తుంది. తింబల్ తినాలనిపిస్తుందా నీకు? హాయ్, చి చి చి, వాట్ బ్యాడ్ టెక్నిక్. నోడు
ఎక్కువ రేగిపళ్ళు అయితే దొరకలేదు, అవి తీసుకొని చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా అత్తయ్య కూడా కందికాయలు తెంపేసి పెట్టేసింది. చింతకాయ చాలా ఉంది తీసుకెళ్ళు అని చెప్పేస్తే ఇంకా కొమ్మ కిందికి లాగి నేను మా అత్తయ్య అయినంత వరకు కొన్ని చింతకాయలు అయితే తెంపినాము. వీడి పేరు శివు, వీడు మా సెకండ్ ఆడపడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి. చింతకాయ అయితే చెట్టు నిండా చాలా అంటే చాలా ఉంది. సో మేము ఏదైతే పప్పులో యూజ్ చేస్తామో చింతపండు, అది ఇదే చింతకాయ చెట్టు నుండి. ఈ చింతకాయలన్నీ ఎండిపోయాక వీటిని చక్కగా పైనుండి ఏదైతే పొట్టు ఉందో అదంతా తీసేసి వాటిని పలగొట్టి మా అత్తయ్య క్లీన్ చేసి ఎండబెట్టి స్టోర్ చేసి పెడతారనమాట. సో నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా చింతపండు ఊరు నుండి తెచ్చుకుంటాను. చీకటి అయ్యేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చేను దగ్గర ఎక్కువ లైట్స్ ఉండవు కాబట్టి మనకు భయం అవుతుంది పాములు పురుగులు ఏమైనా వస్తాయని. పడింది కదా, నేనే పడేసిన. ఆ కొమ్మలు పట్టి లాగి అవి తెంపాలి అంటే అంత ఈజీ కాదు, చాలా స్టామినా కావాలి. నిజంగా మా అత్తయ్య చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉన్నారు. మీరు నా పాత విలేజ్ వ్లాగ్స్ చూడండి, మా అత్తయ్య ఈ చింత చెట్టు కూడా ఎక్కి పిల్లలందరూ ఉన్నారు కదా ఉయ్యాలు ఊగుతారని చెప్పేసి చీరతో ఉయ్యాల కూడా కట్టిర్రు. చూసిరా, చూస్తూ చీకటి కూడా అయిపోయింది. వన్ కైండ్ ఆఫ్ చీకటి సౌండ్ కూడా వస్తుంది. అయినంత చింతకాయలు కందికాయలు రేగిపళ్ళు అయితే తీసుకొని పోతున్నాము. విలేజ్ రైడ్ అర్జున్ come on go. పాత చింతపండు ఇంకా తీసుకెళ్ళు, ఎట్లాగో ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదా అని చెప్పేసి మా అత్తయ్య చింతపండు అయితే తీశారు. ఇంట్లో ఏవి పప్పులు లేవో ఎక్కువగా తీసుకొస్తాను, మరి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని, ఎందుకంటే పురుగులు పడతాయి, నాకు అంత మెయింటైన్ చేయడం అవ్వదని. ఫస్ట్ టైం మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళాము. సో వాళ్ళ చేను దగ్గర చిన్న క్లిప్, నాకు ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది, స్పెషలీ ఆ గంట సౌండ్. ఐ మీన్ ఆ ఎడ్లకి మెడ్లో కట్టిన గంట సౌండ్ అండ్ ఆ గాలి చూడండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా మీకు కూడా వింటుంటే. మా ఊర్లో ఒకప్పుడు ఎక్కువ గేదెలు బర్రెలు ఆవులు అన్నీ ఉండేవి, బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. సో ఇక్కడ సడన్గా చూడంగానే ఆ చెట్టు కింద ఆ ఎడ్లు కూర్చున్నాయి కదా, సో బాగా అనిపించింది. మీరు కూడా నాతో పాటు నా వ్లాగ్స్ని ఎంజాయ్ చేస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.